ఇప్పుడు మహబూబ్ భాష ఇప్పుడు కెమికల్స్ వాడే వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు వాళ్ళు? డే బై డే, ఒక రోజు ఇచ్చి 2 రోజులు ఆగి కొట్టడమే. ఇంకా అయినా కూడా ఆ బొబ్బర ముడతలు కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ కావడం లేదు అసలు, పూర్తిగా డ్యామేజింగ్. మామూలుగా చేను బొబ్బర్ అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది చేనులో, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అంతా కుచ్చుముడతలాగా వస్తుంది, ఇంకా దాన్ని ఇంకేం చేయలేము. సూగా లైన్ ఉన్నాయి. ఇంకా అసలు మనకన్నా ఒక 20 చెట్లకి ఒక చెట్టు కనపడుతుంది, 20 చెట్లకు ఒకటి. అది కూడా ఏమైందంటే నీకు హైట్ పెరిగిన తర్వాత ఆ పాత చెట్టు కింద పోయి మళ్ళీ పైన వచ్చే సైడ్ కొమ్మలు అవన్నీ మంచిగా ఫ్రెష్గా వస్తాయి నీకు. అది నువ్వు గమనిస్తావు ఈ సంవత్సరం. కావాలంటే ఎక్కడ ఒక 20 చెట్లు నువ్వు చూసుకో. నువ్వు బొబ్బర అందరూ పెరికాయండి, నేను చూద్దాము, నేను నీకు తెలిసి నమ్మినాను అనమాట. అంటే పెరికేయద్దు, వర్షాలు పడితే ఇవి కొద్దిగా వేడి వల్ల ఇట్లున్నాయి, వర్షాలు పడితే మన ఆయిల్స్ కొడతామంటే పైన ఎగురులు వస్తాయని నేను. మీకు వేడి ఎక్కువైనప్పుడు ఏంటంటే ఎర్రాకు తెగులు వస్తుంది. ఆ ఎర్రాకు తెగులు రాకుండానే మనం డాక్టర్ సైల్ కిట్ ఇస్తున్నాం. ఆ వేడిని తగ్గించడానికి డాక్టర్ సైల్ కిట్లో 4 కేజీలు మీకు న్యూట్రియంట్స్ వస్తాయి మొత్తం మీద, ఓకేనా? అది కొడితే మీకు ఆ వేడి అనేది తగ్గిద్ది, ఆ ఎర్రాకు తెగులు రాకుండా ఉంటుంది అనమాట. రైతులకు ఒక శుభవార్త. నిఖితా ఆయిల్స్ ఇప్పుడు మీకు మరింత చేరువలో. మన ఓం సాయి మణికంఠ అగ్రిమార్ట్లో లభించును. జేబీ గార్డెన్ ఎదురుగా ఆదోని బ్రాంచ్ ని సందర్శించండి.